వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైనటువంటి అమర్నాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి రంగం సిద్ధమైంది. సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కాశ్మీర్లోని అమర్నాథ్ ప్రాంతంలో ఉండే ఈ కఠినమైన యాత్రకు వెళ్లేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. ప్రతి ఏడాది ఈ యాత్రను నిర్వహిస్తారు. ఏడాది మొత్తం కాకుండా కొన్ని రోజులు మాత్రమే యాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్రకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ యాత్ర బోర్డు సమావేశమైంది. బోర్డు చైర్మన్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన డీజీపీ నలీన్ ప్రభాత్, చీఫ్ సెక్రటరీ ఎల్జీ అటల్ ధూల్ ఇతర సీనియర్ అధికారులు సమావేశమై అమర్నాథ్ యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు దర్శించుకోవచ్చని వెల్లడించారు. అంటే మొత్తం 38 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక వేసవి కాలంలో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ తీర్థయాత్రను మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించి యాత్రకు వెసులుబాటు కల్పిస్తుంది. లక్షల్లో భక్తులు పాల్గొంటారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఆన్లైన్ ద్వారా అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తద్వారా మీరు అత్యంత సులువుగా మీరు ఈ యాత్ర కోసం సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ యాత్రకు వచ్చే వాళ్లకు నిబంధనలు విధించారు. మంచుకొండలో ఉండే ఈ అమర్నాథ్ యాత్రకు వచ్చే వాళ్లకు అమర్నాథ్ యాత్ర అధికారులు కొన్ని నిబంధనలు విధించారు. అమర్నాథ్ యాత్రకు 13 ఏళ్ల కంటే తక్కువ, 75 ఏళ్లు పైబడిన వృద్ధులు అనర్హులు అని తేల్చి చెప్పింది. అంతేకాదు అమర్నాథ్ కు వెళ్లే ముందు వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఒక్క పర్మిట్ కు ఒక్క భక్తులు మాత్రమే అర్హులు. ఇతరులను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇక ఈ అమర్నాథ్ యాత్ర 40 నుంచి 60 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు. గత సంవత్సరం జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకు నిర్వహించారు. కాగా ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుంచే ప్రారంభమైంది. ఈ యాత్ర ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యాత్ర బోర్డు భక్తులకు భద్రత, ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్, హెలికాప్టర్, మ్యూల్, పల్లకి వంటి సాంప్రదాయ ఏర్పాట్లు చేస్తారు. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అధికారిక వెబ్సైట్ అయిన శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు SASB ఓపెన్ చేసి ముందస్తు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి. ముందుగా ఏ లింక్ ని క్లిక్ చేయాలి. చేయవలసినవి, చేయకూడనివి సహా అన్ని మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి. పూర్తయిన తరువాత నేను అంగీకరిస్తున్నాను అని క్లిక్ చేసి ఆపై రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి. తప్పనిసరి ఆరోగ్య ధృవీకరణ పత్రం CHC స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. ధృవీకరణ కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు OTP పంపబడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి 2 గంటల్లోపు చెల్లింపు లింకు పంపబడుతుంది. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ కు ఒక్కొక్కరికి 220 రూపాయలు ఖర్చవుతుంది. మీ విజయవంతమైన చెల్లింపు తర్వాత మీరు పోర్టల్ నుండి మీ యాత్ర రిజిస్ట్రేషన్ పర్మిట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని దశలు పూర్తయిన తర్వాత అధికారిక పర్మిట్ రూపొందించబడుతుంది. మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. SASB వెబ్సైట్ లో ఏ ఆసుపత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఫిట్ గా ఉంటే వెంటనే అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేయించుకోండి. శివుని దర్శనం చేసుకోండి.